సువార్తను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు నాయన తండ్రి దేవా. ఇదిగో నా తండ్రి, మీ వాక్కులను మీరు పంచుతూ ఉండగా వినగల చెవి, గ్రహించగల హృదయం, లోపడే జీవితాలుగా మా జీవితాలు మలచండి. మాకు అవసరమైనటువంటి అమూల్యమైనటువంటి సంగతులను మీరు మాతో మాట్లాడతారని కోరుకుంటున్నాం తండ్రి. మీరు మాట్లాడుచుండగా తండ్రి మా హృదయములు తెరవబడ్డకు తండ్రి దేవా, మాలో ఉన్న లోటుపాట్లు మేము సరి చేసుకున్నటకు, సవరించుకున్నటకు కృప చూపమని సహాయం చేయమని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు పేటన వందనాలండి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని సందర్భాలను బట్టి కొంతమంది భక్తుల విషయంలో మనము చిన్నచూపు చూస్తూ ఉంటాం. లోకంలో ఉన్నటువంటి మనుషుల విషయంలో ఎలా అయితే చిన్నచూపు చూస్తూ ఉంటామో, ఒకని ప్రవర్తన ఒక్కొక్కసారి బాగాలేనప్పుడు వాడి జీవితకాలం అంతా కూడా మనం ఏం చెప్తూ ఉంటామంటే చిన్నచూపు చూస్తూ ఉంటాం. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నటువంటి కొంతమందిని మనం చూడగలిగితే వారి జీవితాల్లో జరిగినటువంటి సందర్భాన్ని బట్టి ఆలోచన లేని వారుగా మనం చిన్నగా వారిని చూస్తూ ఇలాంటి వారుగా మనం ఉండకూడదని ఒక్క మాటలో మనం తీసిపారేస్తూ ఉంటాం. ఉదాహరణకి మనము అననీయ సప్పేరాలను మనం చూడగలిగితే, ఎవరైనా అననీయ సప్పేరా పేర్లు పెట్టుకుంటారండి? ఎవరన్నా పిల్లలకు పెట్టమంటే ఎవరు పెట్టరు. ఒకవేళ పెట్టినా ఎవరు ఒప్పుకోరు. ఎందుకు అంటే వారు దేవుని యొక్క శాపాన్ని పొందుకున్నారు. అంటే అననీయ సప్పీరా అనగానే మనకి ఏం కనిపిస్తుంది, ఏం గుర్తొస్తుంది అంటే దేవుని శాపాన్ని పొందారు అని. నిజంగా నేను అంటాను, అననీయ సప్పీరాలని మనం చూడగలిగితే వాళ్ళకి దేవునికి ఇచ్చే మనస్తత్వం అయినా ఉంది. అంతే కదండి, మనస్తత్వం ఉంది కాబట్టే దేవునికి ఇవ్వాలనుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆలోచన చేసుకున్నారు. ఈరోజు అలాంటి మనస్తత్వం కూడా మనకు లేదు అంటే వాళ్ళని మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు చిన్న చూపు చూస్తున్నాం. ఇలాంటి సందర్భమే మరొక భక్తుడి జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ఎవరు అంటే ఆయన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్లో అగ్రగణుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి. అగ్రగణుడు ఎవరండి? ఆయన పేతురు గారు. ఆయన విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా తొందరపాటు ఎక్కువ కాబట్టి ఇతన్ని దూకుడు పేతురు అంటూ ఉంటారు. ఏ పేతురు అంటే అండి, చాలా స్పీడ్ కలిగిన వాడు, ప్రతి విషయంలో కూడా ముందు పరుగులు తీసేటువంటి పేతురు ఈయన అని చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు. అయితే ఆయన గురించి కూడా మనం చూడగలిగితే ఆయన జీవితంలోనికి వెళ్ళి ఆయన యేసుక్రీస్తు వారితో నడిచినటువంటి ఆ సందర్భాల్లో జరిగినటువంటి కొన్ని సందర్భాలను మనం ఆలోచిస్తే ఆయన దూకుడు పేతురుగా ఉన్నాడా, లేకపోతే ఆయన జీవితం వల్ల మనకు ఏమైనా పాఠాన్ని నేర్పించే పేతురుగా ఉన్నాడా? ఈరోజు మనం ఆలోచిద్దాం. మొట్టమొదటిగా మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనాన్ని మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనాన్ని చూడగలిగితే ఏమని రాయబడిందో చూద్దామండి. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, ఇక్కడ మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారంట ఏ జామంటది? రాత్రి 4వ జాము, తెల్లవారుజామున ఆయన సముద్రం మీదంట నడుస్తూ వస్తున్నప్పుడంట ఆయనతో సంచరించినటువంటి శిష్యులంట ఏమంటున్నారు? భూతమును అరిచి అంట భయపడుతున్నారంట. అలాంటప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, భయపడకండి, నేనే, మీతో పాటు ఉంటున్నటువంటి నేనే అని చెప్తున్నారు. వెంటనే ఇక్కడ పేతురు గారిని మనం చూడగలిగితే 28వ వచనంలో పేతురు గారిని, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను.
ఇక్కడ ఆలోచించగలిగితే పేతురు గారు అంటున్నారు, ప్రభువా నీవే అయితే, నీవు నీళ్ల మీద నడుస్తున్నావు కదా, సముద్రం మీద నడుస్తున్నావు కదా, ఎవ్వరూ చెయ్యలేని సాహసం. మేమందరము కూడా సముద్రం మీదే ఉంటాం ఎప్పుడు కూడా. ఎందుకంటే పేతురు వాళ్ళు ఎవరండి? జాలర్లు. ఎప్పుడు వాళ్ళ పనేంటి? సముద్రం మీద ఉండడమే. ఇన్నాళ్ళ నుంచి చేపలు పట్టడానికి సముద్రంలో తిరుగుతున్నాము, ఈత కొడుతున్నాము, చేపలు పడుతున్నాము, కానీ సముద్రం మీద నడిచినటువంటి అలవాటు మాకు లేదు. ఏనాడు మేము సముద్రం మీద నడలేదు. అలాంటిది నువ్వు నడుస్తున్నావు. నువ్వే అయితే, ఒకవేళ నడిచేవాడు నువ్వే అయితే, భూతం కాకపోతే, దయ్యం కాకపోతే నువ్వే అయితే, నేను కూడా రావడానికి నాకు సెలవేమి. మాకు అంటలేదు. విశ్వాస విషయంలో అండి చాలామంది అంటూ ఉంటారు, ఇక్కడ ఆ సందర్భం గుర్తు చేయాలి, నేను భక్తిగానే ఉన్నాను కదా, నా కుటుంబం ఎలా ఉన్నా కూడా రక్షింపబడుతుంది అనుకుంటారు. మరికొంతమంది అంటారు, ఏమండి మా కుటుంబంలో ఒకళ్ళు భక్తిపరులు ఉన్నారు కదండి, మమ్మల్ని కూడా రాకుండా మమ్మల్ని కూడా వాళ్ళు తీసుకువెళ్ళిపోతారండి. అంటే ఎవరి భక్తి వాళ్ళని కాపాడుతుంది. ఇది మనం నేర్చుకోవాలి. ఇక్కడ పేతురు గారు కూడా ఈ విషయంలో ఏమంటున్నారు అంటే, మమ్మును అంటలేదు ఆయన పదం, మాట్లాడిన పదాన్ని మనం చూడగలిగితే, నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము. ఒకవేళ మునిగిపోతే నేను ఒక్కడనే మునిగిపోతాను అన్నట్టుగా నాకు సెలవిమ్మని ఆయనను అడిగాను. అప్పుడు ఆయన ఏమంటున్నారంటే, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకవేళ అడగటం ఉబలాటం పట్టలేక, లేకపోతే తొందరపాటు పేతురు కాబట్టి అడుగుండొచ్చు. అడిగితే యేసుక్రీస్తు వారు రమ్మనగానే ఎంత సాహసం చేస్తున్నాడు. అసలు నీటి మీద నడిచిన దాఖలాలు ఎప్పుడు చూడలేదు కదా. గతంలో మనం మాట్లాడుకున్నాం, లోకం పుట్టినది మొదలుకొని పుట్టుకతో గుడ్డివాడైనటువంటి వాని కన్నులు తెరిచిన వాడు ఎవ్వరూ కూడా లేరు అని మనం మాట్లాడుకున్నాం. ఈ సందర్భంలో కూడా అసలు లోకం పుట్టినది మొదలుకొని సముద్రం మీద, నీళ్ల మీద నడిచిన జాబితాయే మనం చూడలేదు. అలాంటప్పుడు యేసుక్రీస్తు వారిని అడిగాడు అనుకోండి, యేసుక్రీస్తు వారు రమ్మన్న వెంటనే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. నీళ్ల మీద నడుస్తున్నాడంటే అంటే పేతురు గారు యేసుక్రీస్తు వారి యొక్క మాటను ఎంత గట్టిగా నమ్ముతున్నాడో చూడండి, ఎంత గట్టిగా నమ్ముతున్నాడు. పేతురు గారు నీళ్ల మీద నడిచెను గాని, తర్వాత విషయం గాని, ఈ చిన్న 2 అక్షరాల పదాలు అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయండి. ఈ 2 అక్షరాలే కదా అని మనం తీసివేయకూడదు, చులకనగా చూడకూడదు. ఈ 2 అక్షరాలలోనే ఎంతో భావం దాగి ఉంటుంది. అయితే ఈ గతంలో కూడా మీతో చెప్పినటువంటి సందర్భం నాకు గుర్తు ఏంటంటే, నయమాను విషయంలో అతడు ఎవరంట? వీరుడు, సూర్యుడు, సైన్యాధిపతి, రాజుకు జయాన్ని చేకూర్చినటువంటి వాడు, అలాంటి బలాఢ్యుడు. గాని అని ఉంటుంది. కానీ అంటే ఏంటి? తర్వాత ఏదో పెద్ద విషయం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. ఏంటంటే కానీ అతడు కుష్ఠరోగి. ఇతడు కూడా, పేతురు గారు కూడా యేసుక్రీస్తు వారు రమ్మనగానే నీళ్ల మీద నడిచే సాహసం చేశాడండి. సాహసం నిజంగా. మరి పిల్లల విషయంలో కూడా పరీక్షల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఒక సాహసమే చేస్తారు. రాత్రి అంతా నిద్ర లేకుండా చదువుతూనే ఉంటారు. ఏంటి వాళ్ళ పట్టుదల ఏంటంటే, నేను పాస్ అవ్వాలి అని. ఇప్పుడు పేతురు గారు కూడా దోణి దిగేసి నీళ్ల మీద అడుగులు వేసేస్తున్నాడంటే ఈయన సాహసం ఏంటంటే, ప్రభువు వలె నేను కూడా నడవాలి. అయితే అనుకున్నాడు. కానీ అని రాయబడింది, గాలిని చూచి భయపడి. సముద్రం మీద ఎలాంటి గాలి వేస్తుందని నిజంగానే మనం కొన్ని వీడియోలు చూస్తూ ఉంటాం. మనం చేపలు పట్టే వాడలు, షిప్పులు మనం చూస్తున్నప్పుడు నిజంగా ఎలాగ ఈ కెరటాల్లో మధ్యలో ఉన్నప్పుడు అసలు షిప్పే కనిపించదండి. అలాంటి సందర్భాలలో సముద్రం మీద ఎంత విపరీతమైనటువంటి గాలి ఉంటుందో మనకు తెలుసు. అలాంటి గాలిని చూచంట ఆయన భయపడి ఎప్పుడైతే భయం అనేది మనుషులకు వచ్చిందో మునిగిపోసాగాను. మనమంతేనండి, విశ్వాసముగా నడిచినంతసేపు బాగానే ఉంటుందండి, సమస్యల మీద నడుస్తూ ఉంటాం. ఇక్కడ పేతురు గారిని మనం చూడగలిగితే సముద్రం మీద నడుస్తున్నారు. ఎప్పుడైతే భయపడ్డాడో అంటే మనము కూడా అంతే, సమస్యలను వదిలిపెట్టి దేవునికి అప్పగించి నడిచినంతసేపు బాగానే ఉంటుందండి. ఒకవేళ సమస్యల వైపుకు చూసుకున్నామా, మనము సమస్యల వైపు చూసుకుంటే మనం బలహీనలు అయిపోతామండి. అందుకనే మన సమస్య కన్నా మనం నమ్ముకున్న దేవుడు బలవంతుడు అన్నటువంటి నమ్మకం మనలో ఉండాలి. ఇక్కడ పేతురు గారిని చూడగలిగితే మనము నీటి మీద ఎంత చక్కగా నడుస్తున్నాడో, ఎప్పుడైతే భయం అనేది అతనిలోనికి వచ్చిందో, బలహీనత అనేది లేకపోతే అల్ప విశ్వాసం అనేది అతనిలోనికి వచ్చిందో, వెంటనే అతడు మునిగిపోసాగానని ఇక్కడ వ్రాయబడి ఉంటుంది. ప్రియమైన దేవుని వలన మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటి అంటే,
పేతురు గారు ప్రయత్నించాడండి. ప్రయత్నించాడా లేదండి? తర్వాత మునిగిపోయాడు, కానీ ప్రయత్నించాడా లేదా? ఈరోజు మనం ప్రయత్నిస్తున్నాం. మనం దేవుడి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తానన్నాడు కదా, నా పట్ల చేస్తాడా చేయడానికి ప్రయత్నిస్తున్నామా? అననీయ సప్పేరాలను చూడగలిగితే దేవునికి ఇచ్చే విషయంలో వాళ్ళు మనకన్నా ముందే ఉన్నారు. తర్వాత కదా మనసు మారింది. అసలు మొట్టమొదట ఇచ్చే మనసు ఉందా లేదా? ఉంది. అలాగే పేతురు గారి విషయంలో కూడా ఆయన ప్రయత్నిస్తున్నాడండి. ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నములో ఆయన మరి ఎప్పుడైతే భయం అనేది అతనిలోనికి వచ్చిందో, మనలో కూడా ఒక్కొక్కసారి ఇలాంటి బలహీనతలు, అల్ప విశ్వాసం చోటు చేసుకున్నప్పుడు మనం వెంటనే తేరుకోవాలండి. ఏంటి, నేను ఎంత అల్ప విశ్వాసంగా ఉన్నానేంటి? దేవుడు ఎన్నో కార్యాలని, ఎన్నో అద్భుతాలని బైబిల్ గ్రంథంలో రాయించాడు కదా, అక్కడ జరిగినవి నా జీవితంలో ఎందుకు జరగవు అన్నటువంటి ఆలోచన మనలో ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎన్నాళ్ళయిందండి మనం బాప్తిసాలు తీసుకుని? ఎన్నాళ్ళయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? 10, 20, 30 సంవత్సరాలు అవుద్దండి మనం బాప్తిసాలు తీసుకుని. అయితే మనం తీసుకున్న వెంటనే మనం ఒక ముద్ర వేయబడుతుంది. ఏంటి మనకి వేయబడిన ముద్ర? విశ్వాసులు. మేము పలానా సంఘ విశ్వాసులమండి, పలానా సంఘ విశ్వాసులమండి అని చెప్పుకుంటాం. అసలు విశ్వాసి అనిపించుకోవడానికి మనకు అసలు ఎలాంటి యోగ్యత ఉండాలి అంటే, ఒకసారి అబ్రహాము గారి వైపు చూడగలిగితే, అబ్రహాం అంట విశ్వాసులకు తండ్రి అంట. అంటే మొట్టమొదటిగా విశ్వసించిన వ్యక్తి ఎవరు అంటే అబ్రహాం. ఎలాంటి విశ్వాసం అంటే, ఇదిగో 100 సంవత్సరాలకు ఒక కుమారుణ్ణి ఇచ్చి నీ కుమారుడు నాకు ఇచ్చేస్తావా అంటే ఇచ్చేశాడు. ఎందుకంటే అబ్రహాము గారిలో మైండ్లో ఉన్నది ఏంటి అంటే, హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది, అది ఆయన మృతులను సైతము సజీవులుగా లేపగలిగిన సామర్థ్యుడని నమ్మాడు. కాబట్టే 100 సంవత్సరాల కుమారుని ఇచ్చాడు, మరలా తీసేసుకుంటున్నాడేంటి అన్నటువంటి ఆలోచన లేదు. కానీ మృతులను సైతము లేపగలిగిన దేవుడు మరలా ఇస్తాడు. ఇస్తే ఒకవేళ నేను బలర్పించేసినా మరలా నా సజీవంగా నాకు ఇస్తాడు దేవుడు అన్నటువంటి ఆలోచన కలిగిన వాడండి. ఏ టెక్నాలజీ లేనటువంటి కాలములోనే అబ్రహాము గారు ఇంత విశ్వాసం కలిగి ఉన్నాడు అంటే, ఈరోజు మనం ఎన్ని వాక్యాలు వింటున్నాం, సెల్ ఫోన్ ద్వారా, టీవీల ద్వారా, మనం సువార్త ద్వారా మనం ఎన్ని వాక్యాలు వింటున్నామండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక మనం ఆలోచిస్తే పేతురు గారంట ప్రయత్నించాడంట. ఈరోజు మనం ప్రయత్నిస్తున్నామా? అబ్రహాము గారు లాంటి విశ్వాసముగా మేము ఉండడానికి నేను ప్రయత్నిస్తానన్నటువంటి మరి నిర్ణయాన్ని మనం తీసుకుంటున్నామా? 30 వచ్చినప్పుడు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. ఏమైపోతాయంటే అవి నీట కలిసిపోతాయి, లోకంలో కలిసిపోతూ ఉంటాయి. చూడు, అక్కడే మరొక మాటను కూడా మీరు చూడగలిగితే, 30వ వచనాన్ని కూడా చూడగలిగితే, గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. ఇక్కడ మనం చూడగలిగితే ఏమంటున్నారంటే, ప్రభువారు అల్ప విశ్వాసి, అవిశ్వాసి వేరు, అల్ప విశ్వాసి వేరు. అంటే ఈ విశ్వాసం ఎలా ఉందంట? అల్పంగా ఉందంట. ఈ చెట్టు అల్పంగా ఉందండి అంటారు, ఈ యొక్క వస్తువుని అల్పంగా ఉందండి అంటారు. కొన్ని పార్సిల్ వస్తువులు వస్తూ ఉంటాయి, ఇవి అల్పమైనవి, లేకపోతే ఇవి గాజువి కనుక ఇవి జాగ్రత్తగా పట్టుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు విశ్వాస విషయంలో కూడా పేతురు గారు ఎలా ఉన్నారంట? అల్ప విశ్వాసముగా ఉన్నారంట. ఎందుకు సందేహపడితే? ఎప్పుడైతే అల్ప విశ్వాసం నీలో ఉందో, నీలో ఏం కలుగుతుందంటే భయం కలుగుతుంది, నీలో సందేహం కలుగుతుంది. దేవుడు చేస్తాడా చేయడా? నడవగలదునా లేదా? పరిగెత్తగలదునా లేదా? ఓర్చుకోగలదునా లేదా చివరి వరకు? ఇలాంటి మాటలు, ఇలాంటి ఆలోచనలు మన జీవితంలోనికి వస్తూ ఉంటాయి. కానీ ఒక్క విషయం మనం పేతురు గారి జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రయత్నించాడు. అంటే ప్రభు చెబితే నేను ఏదైనా చేయగలదును అన్నటువంటి ఆలోచన ఉంది కాబట్టి ప్రయత్నించాడు. కాకపోతే భయపడ్డాడు. ఎప్పుడైతే భయపడ్డాడో, అతడు ఎందుకు భయపడ్డాడు అంటే, ఈ గాలిని చూసి, గాలి తోసివేస్తుంటే నడవగలదునా లేదా అన్నటువంటి సందేహం అతనిలోకి వచ్చినప్పుడు ఆయన భయపడినట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే తర్వాత మాటలో మనం చూడగలిగితే, వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఇక్కడ మనం ఆలోచిస్తే, పేతురు గారు ఒకవేళ తొందరపాటు పేతురైనా, ఒకవేళ దూకుడు పేతురైనా అయి ఉండొచ్చు. కానీ ఆయన ప్రయత్నం వల్ల ఏం జరిగిందో తెలుసా అండి? దోణిలో ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తు వారిని నిజముగా దేవుని కుమారుని స్పష్టం చేసుకున్నారు.
నిజముగా దేవుని కుమారుడని. కొన్నిసార్లు మన ప్రయత్నాలలో కూడా మన ప్రయత్నం ఒకవేళ సఫలం కాకపోయినప్పటికీ కూడా చూచు వారికి ఒక విశ్వాసాన్ని పుట్టించగలదేమో, ఒకవేళ విశ్వాసాన్ని పుట్టించగలదేమో. ఇక్కడ ఈయన ప్రయత్నాన్ని మనం చూడగలిగితే ఈయన ప్రయత్నం ఒకవేళ ఫెయిల్ అయిపోయినా, ఒకవేళ అతను నడవలేకపోయినా, సముద్రంలో మునిగిపోసాగినా కానీ, ఒకవేళ యేసుక్రీస్తు వారి నోట నుండి నువ్వు అల్ప విశ్వాసి అన్నప్పటికీ కూడా ఈయన ప్రయత్నము ద్వారా తనతో ఉన్నటువంటి వారంట నువ్వు నిజముగా దేవుని కుమారుడివే అని స్పష్టం చేసుకున్నారు, నిర్ధారణ చేసుకున్నారన్నమాట. అంటే దేవునికి మహిమకరంగా ఉంది అతని ప్రయత్నం, దేవుడికి మహిమకరంగా ఉంది. ఈరోజు మన జీవితాల్లో కూడా అట్టి రీతిగా ఉండే. ఒక్కొక్కసారి మనకు శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు ఏంటి నాకు మేలు కలగలేదని మనం అనుకుంటాం, కానీ మనం చూస్తున్న కొంతమంది అనుకుంటారు ఈవిడికి ఎంత ఓర్మండి, ఈమెకి ఎంత సహనమండి, ఇతడు ఎలా ఓర్చుకుంటున్నాడండి ఇన్ని బాధల్ని. నిజంగా దేవుని మాటలను బట్టే కదా ఎంత ఓర్పు కలుగుతుంది. ఒకనాడు యేసుక్రీస్తు వారు కూడా సిలువ మీద అంతటి బాధను అలాగే ఓర్చుకున్నాడు కదా. అదే మనసు కలిగి ఉన్నారు. నిజంగా మనకు ఉపయోగం లేదేమో, మనకు మేలు కలగలేదేమో, కాదు మన వల్ల ఇతరులకు ఏం కలుగుతుందంటే దేవునికి మహిమ కలుగుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరొక సందర్భాన్ని కూడా మీరు చూడగలిగితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న మాటను మీరు చూడగలిగితే, యేసు ఫిలిప్పుదైన కైసరే ప్రాంతమునకు వచ్చి మనిషి కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వచ్చారంటే అండి, ఫిలిప్పుదైన కైసరుకు. ఈ మాట మీరు బాగా గమనించాలి. ఫిలిప్పుదైన కైసరుకు అనగానే ఫిలిప్పు గారు ఊరు అనుకుంటారు. ఫిలిప్పు గారు ఊరు కాదండి. ఫిలిప్పుదైన కైసరుకు అంటే ఫిలిప్పు గారు ఊరు కాదు. మరి ఫిలిప్పు గారు ఊరేంటి అని మనం ఆలోచిస్తే ఒకసారి యోహాను సువార్తలో మనకు కనిపిస్తూ ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 44వ వచనంలో ఒక్కసారి మీరు చూడగలిగితే మన యొక్క మరి అనుమానం తీరిపోతుందండి. ఫిలిప్పు బెత్సైదా వాడు అనగా ఆంద్రెయ, పేతురు. ఏ ఊరండి? బెత్సైదా. ఎవరంట ఇక్కడ? ఫిలిప్పు గారిది, పేతురు గారిది, ఆంద్రేయది, ఈ ముగ్గురు శిష్యులది కూడా ఒకే ఊరు. ఏంటి ఆ ఊరంటే? బెత్సైదా. అంటే ఫిలిప్పు గారిది బెత్సైదా ఊరని మనకు నిర్ధారణ అయింది. ఇక్కడ మనం ఈసారి చదవద్దు. యేసు ఫిలిప్పుదైన కైసరు అంటే ఆ ఊరి పేరే ఫిలిప్పుదైన కైసరు. ఆ ఊరి పేరే ఫిలిప్పుదైన కైసరు. మరి నేను గతంలో 2 రోజులు మరి ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఊర్లన్నీ చూడగలిగితే చాలా వింతగా ఉంటాయి. అయితే ఆ ఊర్లన్నీ ప్రక్కన పెడితే నాకు ఒక ఊరు కనిపించింది. ఏంటి అంటే ముళ్ళగుట్ట. ఏంటంటే ఆ ఊరి పేరు ముళ్ళగుట్ట. అలాంటి చాలా ఊర్లు ఉంటాయండి. ముళ్ళగుట్ట నిజంగా పేరుకు తగ్గట్టుగానే ఉందండి. ఆ రోడ్డు అంతా ఇంతంత రాళ్ళు అండి. రోడ్డు అంతా ఇంతంత రాళ్ళు, పైకి ఎక్కడం మళ్ళీ కిందకి దిగడం రోడ్డు అంతా. అలాగే బండి వెళ్ళే ప్లేస్ మాత్రమే, ఆటోలు గట్ట వెళ్ళమండి ఆ రోడ్డు అంట. అయితే ఆ పేరుకు తగినట్లుగానే ఉందనిపించింది. చాలా వింతగా ఉంటాయండి. గొడ్డు చింత, కమ్మల పాకలు, గుమ్మళ్ళ గొంది, ఇలాంటి చాలా పేర్లు ఉంటాయండి. ఇంకా లోతట్టు ప్రాంతాలకు వెళ్తే ఇంకా విచిత్రంగా ఉంటూ ఉంటాయి అన్నమాట. చాపగడ్డ, రామగడ్డ, ఇలాంటి ఊర్లు. ఇవన్నీ చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఈ పేరు కూడా ఏంటంటే ఊరు పేరు. ఇది ఏం పేరు? అది ఫిలిప్పుదైన కైసరే. ఇది ఊరి పేరు అనమాట. అయితే ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు శిష్యుల్ని. ఏమని అడుగుతున్నారంటే, మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొంచున్నారు. జనులు ఏమని చెప్పుకుంటున్నారు? నేను చేస్తున్న కార్యాలను బట్టి, నేను చెబుతున్నటువంటి మాటలను బట్టి జనులు ఏమనుకుంటున్నారు నా కోసం అని అడిగినప్పుడు శిష్యులు ఏమని చెప్తున్నారు? కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహోన్ అంటున్నారు. నువ్వు బాప్తిస్మం ఇస్తున్నావు కాబట్టి బాప్తిస్మం ఇచ్చి యోహోనే అంటున్నారు. మరికొందరు ఏలియా, ఉన్నది ఉన్నట్లుగా కరాఖండిగా చెప్తున్నావు, మొహమాటం లేకుండా బోధిస్తున్నావు కాబట్టి నువ్వు ఏలియా అని చెప్పుకుంటున్నారు. మరికొందరు ఇరిమియా అంటున్నారు. ప్రవచనాలు ఎత్తి నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఇరిమియా అనుకుంటున్నారు. మరికొందరు ప్రవక్తల్లో ఒక్కడని చెప్పుకుంటున్నారు. నువ్వు ప్రవక్తల్లో ఒక్కడువు, దేవుని మాటలు చేరవేయడానికి వచ్చిన వాడవని చెప్పుకుంటున్నారు అన్నారు. మంచిదేనండి. తర్వాత మాటను చూడగలిగితే, అందుకైన మీరైతే ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అయితే ప్రజలందరి సంగతి ప్రక్కన పెట్టండి, మీరు నా కోసం ఏమనుకుంటున్నారు, నేను ఎవడని మీరు అనుకుంటున్నారు అన్నప్పుడు ఒక్కరు కూడా నోరెత్తలేదండి. ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు నోరెత్తారు,
కానీ మీరేమనుకుంటున్నారు నన్ను కూర్చున్నప్పుడు వీళ్ళ నోటంటే ఏ సమాధానం రాలేదు. కానీ ఇక్కడ ఎవరి నోరు లేచిందో మీరు చూడగలిగితే అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. ఎంతమంది ఉన్నారండి అప్పటికి? 11 మంది ఇంకా ఉన్నారు. ఆ 11 మంది నోళ్ళు పెగలలేదు, కానీ 12వ వాడైనటువంటి పేతురు గారు నోరు విప్పారు. నోరు విప్పి నోటికి వచ్చిన తొందరపాటు పేతురు అనుకుంటున్నాం కదా. ఒకవేళ తొందరపాటులో ఏమైనా తొందరపాటు మాటలు ఏమైనా మాట్లాడేశాడా? కరెక్ట్ అయిన మాట మాట్లాడాడు, సత్యాన్ని మాట్లాడాడు. ఏం చెప్తున్నాడండి ఆయన? అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. క్రీస్తు అంటే ఫుట్ నోట్లో చూడండి కింద ఏమని రాయబడిందో. క్రీస్తు అన్న పదానికి ఫుట్ నోట్లో ఒకటి వేసి ఏం రాయబడింది అంటే క్రీస్తు అనే శబ్దములకు అభిషక్తుడు అని అర్థము. ఏమని చెప్తున్నాడంటే పేతురు గారు ఇక్కడ నీవు సజీవుడైన దేవుడు ఎవరండి? సజీవుడు దేవుడు, అవతారం ముత్తయమైన కాదు, సజీవుడైనటువంటి దేవుని కుమారుడవైనటువంటి క్రీస్తువు అంటే నువ్వు అభిషక్తుడవు, నువ్వు మా అందరి కోసం బలి అయిపోవడానికి పంపబడినటువంటి అభిషక్తుడవు నీవు అని చెప్తున్నాడు. ఇది సత్యమా? ఇది సత్యమే ప్రియమైన దేవుని వర్లారా. తొందరపాటులో ఏదో తొందరపాటు మాటనైతే వదిలిపెట్టలేదు, కానీ ఆయన వాస్తవాన్ని పలుకుతున్నాడు. పేతురు గారు నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. ఏమంటే ఆ కాలంలో ఎవరు క్రీస్తు అని ఒప్పుకునేవారు కాదు, యేసు అని ఒప్పుకునేవారు, కానీ క్రీస్తు అని ఒప్పుకునేవారు కాదండి. అలాంటి సమయంలో పేతురు గారు ఏమంటున్నారంటే నీవు సజీవుడు అయినటువంటి దేవుని కుమారుడవైన క్రీస్తువు అని అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటను మనము చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని వర్లారా, చూడండి ఇదే మాట మరొకసారి యోహాను పత్రికలో మనం చూడగలిగితే, ఒకసారి యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. 2వ అధ్యాయము 22వ వచనం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఆలకించారండి, గమనించారా? ఏమని చెప్తున్నారు? మళ్ళీ చదువుతామండి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప మరి ఎవడబద్ధికుడు? యేసే క్రీస్తని ఒప్పుకోనివాడే, చెప్పనివాడే అబద్ధికుడు అంట. అంటే ఆ రోజు ఇశ్రాయేలు పరిసయ్యులు ఏది చెప్పట్లేదు? యేసుని యేసుగా చూస్తున్నారు, కానీ ఆయన్ని క్రీస్తుగా చూడట్లేదు. అయితే ఇక్కడ యోహాను గారు ఏం చెప్తున్నారంటే యేసు క్రీస్తు కాడని ఎవరైతే అంటున్నారో వాళ్ళే అబద్ధికులు. తర్వాత మాట ఏమని రాయబడింది అంటే తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనిన ప్రతివాడు తండ్రిని అంగీకరించువాడు, తండ్రిని అంగీకరించిన వాడు కుమారుని అంగీకరిస్తాడు. ఇక్కడ అంటే మనం చూడగలిగితే ఈరోజు సమాజంలో ఎలాంటి బోధలు ఉన్నాయి అంటే తండ్రే కుమారుడిగా వచ్చాడని, కుమారుడే సిలువ వేయబడిన తర్వాత చనిపోయి మృత్యుంజయుడే లేచి వెళ్ళి మరలా పరిశుద్ధాత్మగా వచ్చాడని, ముగ్గురు ఒకటేని ఈరోజు సమాజంలో కొన్ని సంఘాలలో బోధలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమని రాయబడిందంటే తండ్రే కుమారుడు కాదు, కుమారుడే తండ్రి కాదు. తండ్రి వేరు, కుమారుడు వేరు. తండ్రి సజీవుడైనటువంటి దేవుని కుమారుడు యేసుక్రీస్తు అని పేతురు గారు ఒప్పుకుంటున్నారు. ఇది వాస్తవం కదండి? ఇది వాస్తవం కదా? తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు. మరి వీళ్ళ ముగ్గురు ఒకటి ఎలా అంటే వీళ్ళ ఆలోచనలు ఒకటి, వీళ్ళ తలంపులు ఒకటి, అంతేగాని వీళ్ళ మాత్రం వేరు వేరు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వేరు వేరు. వారి ఆలోచనలు తలంపులు ఒకటి, వాళ్ళని యొక్క ఉద్దేశం ఒకటి. ఇక్కడ ఈ పేతురు గారు దేన్ని ఒప్పుకుంటున్నారు అంటే తండ్రి వేరని ఒప్పుకుంటున్నాడు, సజీవుడైన దేవుడు అంటున్నాడు, కుమారుడు వేరని ఒప్పుకుంటున్నాడు. ఇలా ఒప్పుకోకపోతే వాడెవరంట? అబద్ధికుడంట. కానీ పేతురు గారు ఒప్పుకుంటున్నారు అంటే సత్యాన్ని చెప్తున్నారనమాట పేతురు గారు. ఈరోజు మనము కూడా వాక్యం చెబుతున్నప్పుడు గమనించాలండి, చెప్పబడుతున్నటువంటి వాక్కులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయా లేదా అని ఆలోచించాలి. ఎందుకంటే ఇదిగో ఎవరైతే యేసుని క్రీస్తుని ఒప్పుకోరో, యేసుని క్రీస్తుని చెప్పరో వాళ్ళ అబద్ధికులంట. వాళ్ళ అబద్ధికులు అయితే వాళ్ళు చెప్పేది బోధ కూడా ఎలాంటిది? అబద్ధపు బోధే.
చూడండి మరలా ఇదే మత్తయి సువార్తలోనికి వచ్చి మరలా 16వ అధ్యాయము 14వ వచనాన్ని చూడగలిగితే 14వ వచనం ఇంకా కింద నుంచి చూద్దామండి ఒకసారి. 17వ వచనాన్ని చూద్దాం. అందుకు యేసు పైన 16 నుంచి, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేరు. ఏమని చెప్తున్నారండి యేసుక్రీస్తు వారు? తొందరపాటు ఎక్కువ నీకు దుడికి ఎక్కువ నీకు అని ఏమనలేదండి, శబాష్ అంటున్నారు. ఎందుకంటే అతడు పలికింది ఎలాంటిదండి? సరైన మాట. అతడు పలికింది వాస్తవం. అందుకనే సీమోను బర్యోనా, నీవు ధన్యుడవయ్యా. 11 మంది ఉన్నారు కానీ 11 మంది నోరు విప్పలేదు. ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే మాట్లాడారు. ప్రజల్లో ఉన్న లోపాలను చూపిస్తారు కానీ ఈరోజు ఎవరైనా ఏదైనా చెప్పండి అంటే చుట్టూ ఉన్న ప్రజల్లో ఉన్న లోపాలను చూపిస్తారు కానీ మీలో ఏముందంటే ఎవరైనా చెప్పగలరండి? ఎవ్వరూ చెప్పరు. అంటే మా మట్టుకు మేము నీతిమంతులు అనుకుంటారు. ఇక్కడ 11 మంది కూడా నన్ను గూర్చి మీరు ఏమనుకుంటున్నారు అంటే ఏమనుకోవట్లేదా? ఆయనతో సంచారం చేస్తున్నారు, ఆయన అద్భుతాలు చేస్తే చూస్తున్నారు, ఆయన రోగాలు పోగొడితే చూస్తున్నారు, ఆయన మాటలు శాసనాలుగా ఉన్నప్పుడు, ఆయన మాటకి దెయ్యాలు ఒడుగుతున్నప్పుడు ఇవన్నీ చూశారు కదా. ఏదో ఒకటి చెప్పచ్చు కదా, చెప్పలేదండి. వాళ్ళే కాదండి, ఈరోజు మనము కూడానండి ఎన్ని విన్నా కూడా ఒక్కటి కూడా మనము చెప్పమండి, చెప్పం. ప్రియమైన దేవుని వల్లరా, ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీవు ధన్యుడవయ్యా, నీవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడు. ఎందుకు బయలుపరిచాడు అంటే నీకున్న ఆసక్తిని బట్టి. నిజంగా పేతురు గారికి చాలా ఆసక్తి అండి. ఎలా చెప్పగలదంటే మొట్టమొదటిసారి యేసుక్రీస్తు వారు పేతురు గారిని ఎక్కడ కలిశారు అంటే దోణిలో ఉన్నప్పుడు కలిశారు కదండి. దోణిలో పేతురు గారేమో రాత్రంతా ప్రయాసపడినా చేపలు పడలేదంట. అప్పుడు వలలన్నీ కడుక్కుంటున్నారు, చాలా నీరసంగా అలసిపోయి వలలు కడుక్కుంటున్నారు. ఏంటి ఎంత ప్రయాసపడినా ఒక చేప పడలేదేటని. అలాంటి సమయంలో యేసుక్రీస్తు వారు పేతురు గారి యొక్క దోణిలోకి ఎక్కి దోణిని కొంచెం లోపలికి నడిపించమని అక్కడ కూర్చుని ఆయన ప్రసంగం చేశారు. ఆ రోజు ఆ ప్రసంగాన్ని ఆయన ఆ వలలు కడుక్కుంటానే వినుండాలి. ఒకవేళ తర్వాత ప్రసంగం అయిపోయింది, యేసుక్రీస్తు వారు దోణిని ఇంకా లోపలికి నడిపించమన్నారు. ఇదిగో ఈ పక్కన వల వేయి అన్నారు. వల వేస్తున్నప్పుడు పేతురు గారు అంటున్నారు, రాత్రంతా ప్రయాసపడ్డాము అంటున్నారు. అంటే ఏదో కూర్చుని మాటలు చెప్పుకునేవాడు, నీకేం తెలుసు? ప్రతిరోజు కూడా సముద్రంలోకి వెళ్ళి ఎక్కడ చేపలు పడతాయో, ఏ టైంలో చేపలు పడతాయో తెలిసిన వాళ్ళం మేము. అలాంటి సాహసం చేసి ప్రయాసపడి విసుగు చెంది చేపలు పడక వచ్చేస్తే నువ్వేంటి ఇక్కడ వల వేసేయమంటున్నావు అన్నప్పుడు వల వేయండి అన్నారు. మరలా అప్పుడు పేతురు గారు అంటున్నారు, అయితే నీ మాట చొప్పున వల వేస్తామన్నప్పుడు వల వేయగానే వలలు పగిలిపోయేంత రీతిలో చేపలు పడినట్లు మన అందరికీ తెలిసింది. నిజంగా అన్ని చేపలను చూసి ఆ చేపల రాశిని చూసి ఎగిరి గంతెయ్యాలి అసలు పేతురు గారు. కానీ పేతురు గారు ఏమయ్యారండి ఆ క్షణంలో? పేతురు గారు పశ్చాత్తాపడ్డాడంట. నేను పాపినయ్యా. హృదయం తెరవబడింది, చూసారా? హృదయం తెరవబడింది. ఏ టైంలో చేపలు పడతాయో మాకు తెలుసు, ఎలాంటప్పుడు వెయ్యాలో వలలు మాకు తెలుసు. అయినా మాకు పడలేని చేపలు ఈయన వల వేయమనగానే వేయగలి ఎక్కడెక్కడ ఉన్న చేపలు అన్నీ వచ్చి వలలోకి వచ్చేసినాయి అంటే ఈయన సామాన్యుడైతే కాదు. ఎంత ఆలోచించాడండి లోతుకి, ఎంత ఆలోచించాడు. ఈరోజు మనం ఎవరో నమ్ముకుంటున్నారని, ఎవరో నమ్ముకోమన్నారని కాదు, దేవుడి రుచి చూచి తెలుసుకోవాలి. రుచి చూచి తెలుసుకుంటే మనం విడిచిపెట్టవండి. అందుకనే ఫ్రూట్స్ అమ్మేవాడు ఏమంటాడండి, చిన్న ముక్క రుచి చూసి మీరు కొనండి అంటాడు. రుచి చూసిన తర్వాత మనం వదిలిపెడతాం, మనం కొనే తీరుతాం మనం. అందుకనే యెహోవా ఉత్తముడని మీరు రుచి చూచి తెలుసుకోండి. ఎవరో నమ్ముకోమన్నారని, లేకపోతే ఏదో రోగం పోయింది కనుక నమ్ముకోవాలని, లేకపోతే నా బంధువులందరూ నమ్ముకున్నారని ఇలా కాదు. ప్రియమైన దేవుని వల్లరా, దేవుని రుచి చూచి నమ్ముకోవాలి మనం. ఇక్కడ పేతురు గారు కూడా అలా రుచి చూసిన వాడే. అందుకునేనండి ఆయన అట్టి రీతిగా అన్నింటిలో ముందుంటున్నాడు. నిజంగా ఆ రోజు పశ్చాత్తాపపడి, అయ్యో ప్రభువా, నేను అర్హుడను కాదు, నేను పాపినయ్యా, నువ్వు నా పట్ల ఎంత కార్యం చేయడం, నేను పాపిని అన్నప్పుడు ప్రభువారు అంటున్నారు, నువ్వు మనుషులు పట్టే జాలరిగా నిన్ను చేస్తాను రా అనగానే ఆయన వెంబడి వెళ్ళిపోయాడు.
ప్రియమైన దేవుని వర్లారా, ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ నా తండ్రి నీకు బయలుపరిచాడు. 11 మందికి ఎందుకు బయలుపరచలేదు, పేతురు గారికి ఎందుకు బయలుపరిచాడు అంటే అతనికి ఉన్న ఆసక్తిని బట్టి దేవుడు పై రూపాన్ని అయితే చూడడు, లోపల ఉన్నటువంటి ఆసక్తిని చూస్తాడు. నేను మీటింగ్స్కి వెళ్ళినటువంటి నన్ను పిలిచినటువంటి ఆ సహోదరుడు మరి ఎక్కడ నివసిస్తున్నాడంటే నిజంగా ఆశ్చర్యపోతారని, ఒక ఎత్తైనటువంటి కొండ శిఖరం అంచు మీద ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడండి. నిజంగా మనుషులు ఉంటే ఉన్నారు. ఈ సౌండ్ బాక్సులన్నీ మోసుకుని వెళ్ళాలంటే, ఈ కుర్చీలన్నీ మోసుకుని వెళ్ళాలంటే నడవడానికి కూడా అవకాశం లేదండి. ఆ కొండని చిన్న చిన్న మెట్లు కింద తవ్వారు, అంతే చిన్న మెట్లు. నేనే ఆశ్చర్యపోయానండి నిజంగా అంతటి ప్రయాస. ఎందుకు? నేను తెలుసుకున్న సత్యాన్ని, నేను తెలుసుకున్నటువంటి ఈ మంచి మాటల్ని నా ఊరు వారికి నేను ప్రకటించాలనుకున్నాడు. అతని ఇంటి దగ్గర నుంచి చూస్తే నిజంగా ఆ కొండ ప్రాంతంలో సుమారు ఒక 10 ఊర్లు కనిపిస్తున్నాయండి. 10 ఊర్లు అంటే ఇతను పిలిచిన వారు కొద్ది మంది అయినప్పటికీ కూడా ఇతను పెట్టినటువంటి సౌండ్ ద్వారా సుమారు 10 ఊర్లకు సువార్త వెళ్ళింది. ఎంత తాపత్రయపడుతున్నాడంటే ఈ విలువైన మాటలు ప్రజలకు చేరవేయాలని. పేతురు గారు కూడా అలాంటి ఆసక్తి కలిగే ఉన్నాడండి. పేతురు గారు కూడా అదే ఆసక్తి కలిగి, అందుకునే దేవుడు 11 మందిని పక్కన పెట్టాడు. పేతురు గారికి మాత్రమే ఇక్కడ బయలుపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వర్లారా, నా తండ్రి నీకు ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచ లేదు అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట మనకు కనిపిస్తుంది. తర్వాత మాటను చూద్దామండి. మరియు నువ్వు వీళ్ళందరిలో పాస్ అయ్యావు కాబట్టి నిన్ను వదిలిపెట్టేస్తానా, నువ్వు చూపించిన ఆసక్తిని బట్టి నిన్ను వదిలిపెట్టేస్తానా. దేవుడు అంటున్నాడు, నీతిమంతుని విషయంలో ఇదిగో వానికి ఒక ఆపదైనా కూడా నేను రానివ్వను అంటున్నాడు. నీతిమంతుని విషయంలో ఒక కంటి పాప వలె నేను చూస్తాను అంటున్నాడు. మరి పేతురు గారి విషయంలో ఇంత గొప్ప విషయాన్ని పేతురు గారు బయట పెట్టినప్పుడు దేవుడు ఊరకనే వదిలేస్తాడా? యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో ఆ మాటను చూడగలిగితే మన విషయంలో కూడా మనకి ఒక ధైర్యం అనేది వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలు మన జీవితంలో ఉంటాయి కాబట్టి అలాంటి విషయంలో మనకు ఒక ధైర్యం వస్తుంది, దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదని. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను. ఇక్కడ పేతురు అనగానే కింద ఏమని రాయబడిందండి? రాయి. పేతురు అంటే రాయి, బండ అని అర్థము. అంటే పేతురు గారి పేరుకేంటి? రాయి, బండ అని అర్థము. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, పేతురు లేకపోతే రాయి లేకపోతే బండ, నీ బండ మీద నా సంఘమును కట్టు. నీ ఆసక్తిని బట్టి నేను వదిలిపెట్టేనయ్యా, నీ ఆసక్తిని బట్టి, నువ్వు నీ యొక్క నీతిని బట్టి నేను వదిలిపెట్టాను, నీ విశ్వాసాన్ని బట్టి నేను వదిలిపెట్టాను. దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడండి. మనుషులైతే వదిలిపెడతారేమో కానీ దేవుడు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి అంటున్నారు యేసుక్రీస్తు వారు, ఇదిగో నీవు పేతురు, నీ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. నీ బండ మీద నా సంఘమును కట్టేదరు. నీ బండ మీద అంటే పేతురు గారి ద్వారా దేవుడు ఏం కట్టించుకోవాలనుకుంటున్నాడు? ఒక సంఘాన్ని కట్టించుకోవాలనుకుంటున్నాడు. మరి కట్టించుకున్నాడా? కట్టించుకున్నాడండి. తర్వాత మాటను కూడా చూడగలిగితే మనం బాగా అర్థమవుతుంది. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేన్ని బంధించదు అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. ఇక్కడ మనం చూడగలిగితే, ఇక్కడ పేతురు గారి యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే ఏమని చెప్తున్నారంటే, పేతురు నీ బండ మీద నా సంఘాన్ని కడతాను అని చెప్పి పరలోక రాజ్యపు తాళపు చెవిలి నీకిస్తాను అంటున్నారు. ఏంటి అసలు పరలోకపు తాళపు చెవి అంటే? ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. కానీ చిన్న మాటలో మనం చెప్పుకోవాలి అంటే, పేతురు గారు తాళం ఓపెన్ చేస్తేనే ఏం తెరుచుకుంటుందంట? పరలోక రాజ్యపు సంఘపు యొక్క తలుపులు తెరుచుకుంటాయంట. అవునా? తెరుచుకున్నాయా? అలాంటి ఆధిక్యత పేతురు గారికి దేవుడు ఇచ్చాడా? ఇచ్చాడండి. మనం మాటల్లో చెప్పుకుంటున్నాం అగ్రగణుడు అని చెప్పుకుంటున్నాం. ఎలా అగ్రగణుడు అవ్వాడంటే, ఇదిగో కొన్ని విషయాలు మనం ఆలోచించాం. ప్రతి విషయంలో కూడా ఆయన యొక్క ఆసక్తి మనకు కనిపిస్తూ ఉంది, ఆయన యొక్క విశ్వాసం కనిపిస్తూ ఉంది, ఆయన మాటలో ఉన్నటువంటి సత్యం మనకు కనిపిస్తూ ఉంది. ఇంతకీ ఆయన బండ మీద సంఘాన్ని ఎలా కట్టాడు? ఆయనకి తాళపు చెవులు ఏమి ఇచ్చాడు దేవుడు అన్న దాన్ని మనం ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వర్లారా. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనాన్ని చూద్దామండి.
మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇక్కడ మనం చూడగలిగితే పేతురు గారి యొక్క ప్రసంగం ఏమంటున్నారండి? పేతురు గారికి కూడా మొహమాటం లేదండి. ఈరోజు మొహమాటం కలిగిన బోధలు ఎక్కువైపోయినాయి. ఎప్పుడు కూడా మొహమాట పడకూడదండి. ఒక పుండుకి పైన కాదండి, ఒక పుండు మానాలంటే లోపల నుంచి మందు వేసుకుని రావాలి. ఇక్కడ పేతురు గారు ఏమంటున్నారంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే, మీరు సిలువ వేశారు చూసారా యేసుని, ఆ యేసునే దేవుడు ప్రభువుగాను రాజుగాను, రాజ్యానికి రాజుగాను, క్రీస్తుగాను, క్రీస్తు అంటే అభిషక్తుడుగాను ఆయన పంపించాడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు, అంటే క్రీస్తుగా పంపించాడు. ఈ యేసునే మీరు చంపేశారు చూసారా, మీరు చంపేశారు, సిలువ ఎక్కించి మీరు చంపేశారు. ఆ యేసునే ప్రభువుగాను దేవుడు పంపించాడు అని చెప్పి, ఇది ఇశ్రాయేలు వంశముల అంతయు రూఢిగా తెలుసుకున్నవాళ్ళని చెప్పాను. ఇక్కడ మీరు తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే, ఎవరినైతే దేవుడు రక్షకుడుగాను, ఎవరినైతే దేవుడు క్రీస్తుగా అభిషక్తుడుగాను పంపించాడో ఆయన్నే మీరు చంపేశారు. అంటే వాస్తవాన్ని తెలుసుకోకుండా చంపేశారు మీరు. ఈ విషయాన్ని మాత్రం ఇశ్రాయేలు అందరూ, వంశాలందరూ కూడా తెలుసుకోవాలి అని చెప్పి ఆయన ప్రసంగించినప్పుడు వారు ఈ మాటలు విని, అంటే ఈ ఒక్క మాట ఇక్కడ వ్రాయబడి, నిజంగా వాళ్ళ మాటలన్నీ యేసుక్రీస్తు వారి కార్యాలన్నీ రాస్తేనంట భూలోకమన్నా సరిపోదంట. చూసారు ఎప్పుడైనా వచ్చిన మార్కు సువార్తలో ఉంటుంది, యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలు కానీ, యేసుక్రీస్తు వారు చేసిన ప్రసంగాలు కానీ, ఇంకా మిగిలిన అనేక విషయాలు కానీ ఒకవేళ రాస్తే గ్రంథాలు పెట్టడానికి భూలోకమన్నా సరిపోదంటండి. కాబట్టి క్లుప్తంగా రాశాడు. ఇక్కడ కూడా ఆయన ఇంకా ఎంతో ప్రసంగం చేసుంటారు. తర్వాత మాటను చూడగలిగితే, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, కింద ఫుట్నోట్లో ఏముందండి, కింద అర్థం ఇచ్చారు, పొడవబడి, హృదయాల్లో పొడవబడి అంట, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, సహోదరులారా మేమేం చేయాలి ఇప్పుడు అని అడుగుతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనసుకు గుచ్చుకుంటుందో, ఎప్పుడు గుచ్చుకుంటుందండి, చెప్పబడుతున్నటువంటి మాట నీ యొక్క జీవితంలో అది ఎప్పుడైతే నువ్వు ఆస్వాదించుకుంటావో, నీ జీవితానికి ఎప్పుడైతే నువ్వు సరి చేసుకుంటావో అప్పుడు ఆ మాట నీకు వర్తిస్తూ ఉంటుంది. చాలాసార్లు చెప్పిన సంగతే మళ్ళీ చెప్తున్నాను. చాలామంది వాక్యం వినేటప్పుడంట గొడుగు వేసుకుని కూర్చుంటారంట. వర్షం వచ్చినప్పుడు గొడుగు వేసుకుంటాం. ఎందుకు? వర్షం నీరు గొడుగు మీద పడి నా మీద పడకుండా చుట్టూ ఉన్న వారి మీద పడాలని. అటు ఉన్న వారి మీద, ముందున్న వారి వెనకున్న వారి మీద పడతాయి. అంతే కదండి గొడుగు వేసుకుంటేని. ఇప్పుడు వాక్యం వినేటప్పుడు కూడా చాలామంది గొడుగు వేసుకుని కూర్చుంటారంటండి. అంటే కంటికి కనిపించిన గొడుగు ఏంటి అంటే, వాక్యం అంతా వింటారు, నా కోసం కాదు, నా పక్క వాళ్ళ కోసం, నా ఎదుటి వాళ్ళ కోసం, నా వెనక వాళ్ళ కోసం, నాకు కాదు ఇది అనుకుంటారు. అలా అనుకుంటే మన జీవితంలో మార్పే రాదండి. ఎప్పుడు మన ఇంటి నుండి బయలుదేరేటప్పుడే మనం ఒక చిన్న ప్రార్థన చేసుకోవాలి. ఏంటో తెలుసా, దేవా ఈరోజు నాతో మాట్లాడు, అంతేగాని నా పక్క వారికి బుద్ధి వస్తుందని మాట్లాడు, ఇది కాదండి మనం చేసుకోవాల్సిన ప్రార్థన. నాతో మాట్లాడు. అలా ఒకవేళ దేవుడు మాట్లాడితే నువ్వు ఆస్వాదిస్తే, ఇక్కడ ఈ వేళ హృదయాలు ఎలా అయితే నొచ్చుకున్నాయో, పొడవబడ్డాయో, అవును మేము చేసింది పాపమే, మేము చేసింది తప్పే, నీతిమంతుని మేము అప్పగించేసామా, ఇదిగో మమ్మల్ని రక్షించడానికి వచ్చిన వాడిని మేము సిలువెక్కించేసామా, మేమే మా చేతులారా చంపేసామా అని ఎలా అయితే పొడవబడుతున్నారో మనకి కూడా అలాంటి నొప్పే కలుగుతుందండి. అయ్యో ఆయన రక్షించడానికి వచ్చి ఆ పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ఆయన వస్తే నా కోసం నేను ఈరోజు ఇల్లన్నా విడిచిపెట్టకుండా ఆయన మాటలు వినడానికి వెళ్ళలేకపోతున్నానేటి అని పొడవబడుతుందండి హృదయంలోని. చూడండి తర్వాత మాటను చూడగలిగితే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామందు బాప్తిసం పొందాలి. ఇక్కడ ఏంటండి, ఇక్కడ పేతురు గారు మాట్లాడిన మాటల మీద కట్టబడ్డారు వాళ్ళు, అంతే కదండి. కట్టబడ్డారు కాబట్టి వాళ్ళు హృదయాలు పొడవబడ్డాయంట. పొడవబడింది కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, అయ్యా ఇప్పుడు మేమేం చెయ్యాలి అన్నప్పుడు అప్పుడు చెప్తున్నారు ఆయన ఏం చేస్తారు అంటే, యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిస్ము పొందాలి, యేసుక్రీస్తు వారి నామంలో మీరు బాప్తిసం పొందాలి అని చెప్పి, ఇంకను 40వ వచనంలో ఇంకను అనేక విధములైన మాటల చేత సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించి మీరు ఇప్పుడు దేవుడి పిల్లలుగా పిలువబడతారు. ఎవరి దేవుడి పిల్లలు అంటే ఎంత ఘనత నిజంగా. దేవుడి పిల్లలుగా పేరు పెట్టుకుని దెయ్యం పిల్లలుగా బ్రతుకులు ఉన్నాయనుకోండి,
దేవుడికి తెలియదా? దేవుడు తెలియదా? ఇక్కడ అదే మాటలు మనం చూస్తున్నాం. పేతురు గారి మాటల వల్ల అంటే వాళ్ళు కట్టబడ్డారంట, వారు హృదయాలు తెరవబడ్డాయంట, హృదయాలు పొడవబడ్డాయంట. పేతురు గారి మాటల వల్ల అంట వాళ్ళందరూ మేమేం చెయ్యాలి అని ఒక చోట కూడుకుని మేమేం చెయ్యాలి అన్నప్పుడు పేతురు గారు అంటున్నారు, ఆయన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీరు రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి. ఇప్పుడు పేతురు గారు తాళం తీస్తేనే, తాళం తీయడం అంటే ఆయన వాక్యం చెబితేనే ఈ తాళం తీసినట్లు. అంటే తాళం అంటే వాక్యం హృదయానికి తాళం. ఎప్పుడైతే హృదయాలు తెరవబడ్డాయంటే పేతురు గారు తాళం తీశారనమాట. అప్పుడే వారు హృదయాలు తెరవబడ్డాయి, హృదయంలోనికి వాక్యం వెళ్ళింది. మా బ్రతుకులు ఇలా ఉన్నాయా, మేము ఇలా నీతిమంతుని అప్పగించామా అని వాళ్ళకి బాధ కలిగిందండి. అంటే పేతురు గారి వాక్యం ద్వారా తాళం తెరవబడింది. క్రీస్తులో బాప్తిస్మం ద్వారానంట వాళ్ళు రాజ్యములో ప్రవేశించారు, అంటే సంఘములో ప్రవేశించారు. మీకు అర్థమవుతుందండి? మీకు పేతురు గారు వాక్యము ద్వారా తాళం తెరవబడింది. అంటే మేమేం చెయ్యాలి అని అడిగారు. యేసుక్రీస్తులో మీరు బాప్తిస్మం పొందండి అని చెప్పినప్పుడు బాప్తిస్మం ద్వారా వాళ్ళంట దేవుడి యొక్క సంఘములో చేర్చబడ్డారంట. మొట్టమొదటి సంఘం అంటే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు పేతురు గారితో? పేతురు, నీ బండ మీద నా సంఘమును కట్టేదను. ఇప్పుడు 3,000 మంది చేర్చబడ్డారంట మొట్టమొదటి ప్రసంగంలో. మొట్టమొదటి అనక్కలొద్దండి, అసలు మొదటి సంఘంలో చేర్చబడిన వారు ఎంతమంది అంటే 3,000 మంది అంటండి. 3,000 మంది ఎలా చేర్చబడ్డారు? పేతురు గారు ప్రసంగిస్తే, పేతురు గారు మాటలకు పొడవబడి వాళ్ళ తప్పులను ఒప్పుకొని వాళ్ళ తప్పులేంటో తెలుసుకునంట పేతురు గారి మాటలను బట్టి అంట వాళ్ళు సంఘములోనికి రావడానికి సిద్ధపడ్డారు. ఎప్పుడైతే సంఘములోనికి రావడానికి సిద్ధపడ్డారో పేతురు గారు వారందరికీ బాప్తిస్మం ఇచ్చారు. వారి సంఖ్య 3,000 మంది. అంటే క్రీస్తు వారు చెప్పినట్లుగా పేతురు గారి జీవితంలో జరిగిందా అంటే జరిగింది. ఎంతమంది ఉండగా పేతురు గారికి అవకాశం ఎందుకు ఇచ్చారు అంటే పేతురు గారిలో ఉన్నటువంటి భక్తిని చూశాడు దేవుడండి. అందుకనే ఎంతమంది ఉండగా వాళ్ళని ఎందుకు ఎన్నుకోలేదు? ఒక బండగా, ఒక స్తంభముగాను. అందుకనే పేతురు గారిని అగ్రగణుడు అంటూ ఉంటారు. అగ్రగణుడు అందరిలోని కూడా ముందున్నాడు, అన్ని విషయాల్లో ముందున్నాడంటే తొందరపాటు దుడుకు పేతురు అని మనం చెప్పుకుంటాం. చాలా సునాయాసంగా తీసి పారేస్తాం పేతురు గారు అనేసరికి. కానీ అలాంటి పేతురు గారినే మొదటి సంఘానికి నాయకుడిగా పెట్టుకున్నాడు దేవుడు. అతని ద్వారా సంఘం కట్టబడింది. అంటే రాజ్యం అతడు వాక్యము ద్వారా తాళం తీస్తేనే అనేక హృదయాలు తెరవబడంట సంఘములోనికి చేర్చబడ్డాయి, ఆయన రాజ్యములోకి చేర్చబడ్డాయి. రాజ్యం అంటే ఏంటంటే ఇప్పటికీ అర్థమై ఉండాలి మీకు. అంటే చాలామంది అంటున్నారు రాజ్యం తర్వాత వస్తుంది అంటే అని ఎదురు చూస్తున్నారు. రాజ్యం అంటే ఏంటి? సంఘమే రాజ్యం అంటే సంఘమే. అంటే పేతురు గారి ద్వారా ఆ రోజు రాజ్యంలో చేర్చబడిన వారు, సంఘంలో చేర్చబడిన వారు ఎంతమంది అంటే 3,000 మంది. ఇంత ధన్యత ఎవరికి ఇచ్చాడు దేవుడు అంటే పేతురు గారికి ఇచ్చారు. ఎందుకంటే పేతురు గారు అంటున్నారు, నేను ఎవరని మీరు చెప్పుకుంటున్నారు అంటే 11 మంది నోరెత్తలేదు. కానీ పేతురు గారు అంటున్నారు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడవు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, సీమోను బర్యానా నీవు ధన్యుడవయ్యా, నువ్వు ధన్యుడు, నీ భక్తికి మెచ్చి నీకు ఇచ్చిన వరం ఏంటి అంటే మొట్టమొదటి సంఘాన్ని నువ్వే స్థాపిస్తావు. అలాంటి పరలోకపు తలుపులు తెరవడానికే తాళపు చెవిని పేతురు గారికి దేవుడు ఇచ్చాడు అంటే ఎంత ధన్యత అండి. ఆ రోజు పేతురు గారికి ఇచ్చాడు, ఈరోజు మనకిచ్చాడు. సత్యవాక్యాన్ని మనకి చేరవేసి మనం విన్న దానిని సమాధి చేయకుండా పలు చోట్లకు వెళ్ళి ప్రకటించమని దేవుడు చెప్పాడు. అంటే ఎవరికి లేనటువంటి యోగ్యత మనకి ఇచ్చాడండి. ఎంతో మనం విని చెప్పి కూడా చాలామంది ఈరోజు చల్లారిపోయి ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఉన్నారండి. ఇంతకు ముందు సువార్త చేసేవారు కదా, ఇప్పుడు ఏమైందంటే లేదండి ఇంట్లో ఇబ్బందిగా ఉంటుంది. ఇలా ప్రియమైన దేవుని వల్ల అది చాలా తప్పండి. దేవుడు మనకి అప్పగించినటువంటి పనిని మనం సంపూర్ణంగా దాన్ని నెరవేర్చాలండి. మరొక మాటను కూడా మీరు చూడగలిగితే యోహాను సువార్త 21వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటను చూడగలిగితే యోహాను సువార్త 21వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దామండి. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద ఆయన సంచరించారు, శరీరం లేకుండా మహిమ దేహంతో. ఆయన
ఎలా అంటే తలుపులు వేసి ఉన్నప్పటికీ కూడా ఆయన గదిలో ప్రవేశించారంటే మహిమ దేహంతో ఆయన ప్రవేశించినట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే అలాంటప్పుడు అంతకుముందు 2 మార్లు శిష్యులు కనిపించారు యేసుక్రీస్తు వారు. ఇది 3వ మారు యేసుక్రీస్తు వారు శిష్యులు కనిపించి వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, ఇంకా ఉన్నారు కదండి అక్కడ 10 మంది ఉన్నారు కదా, ఇస్కరియోతు యూదా తప్పిపోయాడు, తప్పు చేశాడు, క్షమించమని అడగలేదు. తప్పు చేసినప్పుడు క్షమించమని అడగడం క్రీస్తు వారు మనకు నేర్పించినటువంటి మంచి పదం అండి. ఏమంటే అలా క్షమించమని అడగడం వల్ల మనం ఏమి చిన్నవారం అయిపోవండి. ఇక్కడ అలాంటిది దేవుని సన్నిధిలోనే అడగలేకపోయాడు కాబట్టే తన జీవిత కాలాన్ని ముగించుకున్నాడు ఇస్కరియోతు యూదా. అయితే అతని తర్వాత ఉన్నటువంటి 10 మంది ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు వారంట ప్రత్యేకంగా పేతురును చూచంట, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? వీళ్ళకంటే, ఈ 10 మంది శిష్యుల కంటే, ఈ 10 మంది శిష్యుల కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని అతనితో చెప్పెను. అప్పుడు యేసు ఏమంటున్నారంటే, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? వీళ్ళకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు, నేను ఎంత ప్రేమిస్తున్నానో అది నీకు తెలుసు ప్రభువా అన్నాడు. అయితే నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రె పిల్లలను మేపుము. గొర్రె పిల్లలు అనగానే మీకు గుర్తుకు రావాలి, గొర్రె పిల్లలు ఆహారం అంతటా తాము తినలేవండి. మొదట్లో మీరు చూసారో లేదో కానీ గొర్రె పిల్లలకి, చిన్న పిల్లలకు పట్టించే పాల బోట్లతో కూడా పాలు పట్టిస్తూ ఉంటారు. గడ్డిని కూడా నోట్లో పెట్టి వాటికి ఆహారం తినిపిస్తూ ఉంటారు. అంటే వాటికి ఏమీ లేదంటే తినే అనుభవం లేదు, అంతే కదండి. చంటి పిల్లలు కూడా పుట్టిన వెంటనే చాలామంది పిల్లలు పాలు తాగడం కూడా వాళ్ళకి రాదండి. అప్పుడు వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు, పాలు ఎలా తాగాలన్నది నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడ గొర్రె పిల్లలను కూడా మనం చూడగలిగితే అనుభవం లేవు, ఇంకా అనుభవంలోకి రాలేవు. చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు కాబట్టి వాటికి నడవడం కూడా నేర్పించాలి, వాటికి పాలు తాగడం నేర్పించాలి, వాటికి లేత గడ్డిని తినడం కూడా వాటికి నేర్పిస్తూ ఉండాలి. ఇప్పుడు ఎందుకు యేసుక్రీస్తు వారు నా గొర్రె పిల్లలను మేపు అంటున్నారు అంటే, నా గొర్రె పిల్లలను మేపుము అని అంటున్నారు అంటే, నీవు కూడా అన్యజనుల యొద్దకు సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరండి? అనుభవం లేనివారు. కాబట్టి నువ్వు వాళ్ళని చాలా జాగ్రత్తగా వాక్యముతో వాళ్ళని ముందుకు నడిపించాలి, చాలా జాగ్రత్తగా. అర్థమవుతుందండి మీకు? ఒక అంశాన్ని మనకు నేర్పిస్తున్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా దాన్ని ఆలోచిస్తూ ఉండాలి. వ్రాయబడిన పదాన్ని వ్రాయబడినట్లుగా కాకుండా ఆలోచిస్తూ ఉండాలి. మనం లేఖనములు యందు నిత్య జీవం కలదని మనం వాటిని ఏం చేయాలంట? పరిశీలించాలంట. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉందంట. దూరంగా ఉంది అంటే వెతుకులాట చెయ్యాలి, మనము లోతుగా ఉందంటే తవ్వాలి. అర్థమవుతుంది కదండి. అలాగే ఈ మాటలు కూడా మనం ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే అన్యజనుల విషయంలో నువ్వు ఎలా ఉండాలి అంటే, ఒక గొర్రె పిల్లల విషయంలో కాపరి ఎలా ఉంటాడో, అనుభవము లేని గొర్రె పిల్లల విషయంలో కాపరి ఎలా ఉంటాడో నువ్వు అలా ఉండాలి అంటున్నాడు. మళ్ళీ రెండోసారి మీరు చూడగలిగితే రెండోసారి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? రెండవసారి అతన్ని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పెను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. గొర్రెలను కాయడం అంటే కూడా కష్టమండి, గొర్రెలను కాయడం అంటే. ఎందుకంటే దావీదు గారి మాటల్లో మనకు తెలుసండి. దావీదు గారు ఏమంటున్నారు? గొర్రె పిల్లనంట ఏ పట్టుకెళ్ళిపోతుందంటే, సింహం వచ్చి పట్టుకెళ్ళిపోతున్నప్పుడంట, మరి క్రూరముగాలు పట్టుకెళ్ళిపోతున్నప్పుడంట అతడంట తన ప్రాణాన్ని అడ్డు వేసంటే వాటిని రక్షించాడంట. దాన్ని చీల్చివేసంట సజీవంగా తన గొర్రె పిల్లని రక్షించాడంట. అంటే తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. అంటే గొర్రెలను మనం చూడగలిగితే, ఇక్కడ మనం చూడగలిగితే గొర్రెలు ఇవి అనుభవం కలిగినప్పటికీ కూడా కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాయి.
గొర్రెలు తప్పిపోతుంటాయి కదండి, తప్పిపోతూ ఉంటాయి. తర్వాత కొన్ని మృగాలకి బలిగా అయిపోతూ ఉంటాయి, కొన్ని మృగాలకి ఆహారం అయిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం చూడగలిగితే వీటి విషయంలో కాపరి చాలా జాగ్రత్తగా ఉంటాడు. రాత్రి పగలు కంటి మీద కునుకు లేకుండా కాపాడుకుంటూ ఉంటాడు. గొర్రెల మందను చుట్టూ తిరుగుతూ ఉంటారండి. చుట్టూ నిండి గొర్రెలు మందగా ఉంటాయి, వాటి చుట్టూ కాపర్లు ఉంటుంటారు. సుమారు 4-5 మనం చూస్తూ ఉంటాం. మనం బయటికి వెళ్ళిన మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా మనం ఆలోచన చేయగలిగితే అనుభవం కలిగినప్పటికీ కూడా, వాక్యములోకి వచ్చినప్పటికీ కూడా, బాప్తిసం తీసుకున్నప్పటికీ కూడా కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయి అంటే తప్పిపోతూ ఉంటారు. ఏదన్నా తమ జీవితాల్లో జరగకపోతే ఈ దేవుడు నాకు చెయ్యలేదు, ఎందుకు ఈ దేవుడు అని తప్పిపోయేవారు ఉన్నారు. మరికొంతమంది క్రూర మృగాల నోట పడినట్లుగా సాతాను నోట పడిపోతూ ఉంటారు. అందుకనే ఒక మాట వ్రాయబడింది ఏమంటే, ఒక్కసారి వెలిగింపబడి చల్లారిపోతే ఆరిపోతే మరలా వెలిగించడం అసాధ్యం అని చెప్పాడు. ఇలా వెళ్ళిపోయిన వారిని మళ్ళా తీసుకురావాలంటే చాలా కష్టమండి. దేవుడు ఏమనేసాడంటే అసాధ్యం అని చెప్పేశాడు. ఎందుకంటే ఆల్రెడీ రుచి చూసి కూడా నువ్వు మళ్ళా వెళ్ళిపోయావు అంటే మళ్ళా రావడం అంటే అసాధ్యం అన్నాడు. అంటే ఇలాంటి ఈ యొక్క గొర్రెలను మేపము అంటే గొర్రెలను మేపడం చాలా కష్టమండి. అంటే రక్షణలోనికి వచ్చిన వారి విషయంలో కూడా అలాగే కాపురులు ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పేతురు నువ్వు అలా ఉండగలదువా అని అడుగుతున్నాడు. 3వ మాటను కూడా మనం చూడగలిగితే, 3వసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను అని అతన్ని అడిగెను, నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని ఆయనతో చెప్పెను. యేసు నా గొర్రెలను మేపుము ఏమంటాడండి. అందుకు యేసు ఏమంటున్నారు, అయ్యా నీకు తెలుసు 3వసారి కూడా అడుగుతున్నావంటే ఎందుకు అడుగుతున్నావు ఇన్నిసార్లు? నేను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలుసు, నీకు సమస్తము తెలుసు, నీకు తెలుసుండి కూడా నన్ను ఎందుకు అడుగుతున్నావు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే నా గొర్రెలను మేపుము అంటున్నారు. ఇందాక కాయుము అన్నారు, ముందు గొర్రె పిల్లలను కాయుము అన్నారు, తర్వాత గొర్రెలను కాయుము అన్నారు, ఇప్పుడేమో నా గొర్రెలను మేపుము అంటున్నారు. కాపరి ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే అండి, పచ్చిక గల చోట్ల గొర్రెలను మేపుతూ ఉంటాడు. ఒక మంచి కాపరైతే, ఒక సొంత కాపరైతే, జీతగాడైతే జీతగాడుగానే ఉంటాడండి. దాని గురించి కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. జీతగాడు సొంత కాపరిలా కాయలేడండి. జీతగాడు అలా తోలుకుంటూ వెళ్తాడు, వాడు పనేదో వాడు చూసుకుంటాడు. కానీ సొంత కాపరి అయితే ఎలా ఉంటాడు అంటే పచ్చిక గల చోట్ల, బాగా గడ్డున్న చోట వాటిని మేపుతూ ఉంటాడు. అతనికి ఉండడానికి నివాసం లేకపోయినప్పటికీ, తినడానికి అక్కడ ఆహారం లేకపోయినప్పటికీ ఈ గొర్రెలను మాత్రం మంచి పచ్చిక కలిగిన చోట్ల ఆయన మేపుతూ ఉంటాడు. అలాగే పేతురు గారిని కూడా ఈ మాట ఎందుకు అంటున్నారంటే, పేతురు నీవు మంచి వాక్యము చేత సంఘాన్ని కట్టాలి. అందుకనే పేతురు గారు చెప్పినటువంటి బోధ, లేకపోతే వాళ్ళందరూ చెప్పినటువంటి బోధన ఏమని చెప్పుకుంటాం అంటే అపోస్తుల బోధ అని చెప్పుకుంటాం. ఇదే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం కింద వచనంలో అది ఉంటుంది. 38, 40, 41 వచనాల్లో మనకు కనిపిస్తుంది. అపోస్తుల బోధ యందు సహవాసమందు కట్టబడాలంట. అంటే ఏ బోధ పడితే ఆ బోధ కాదండి, అపోస్తుల బోధ. అపోస్తుల బోధ అంటే ఎలా ఉంటుందంటే మొహమాటం లేని బోధగా ఉంటుంది. అపోస్తుల బోధ అంటే ఎలా ఉంటుందంటే కేవలం చెప్పడం కాదండి, చేసి చూపించేవారుగా ఉంటారు. అది క్రీస్తు నుండి నేర్చుకున్నటువంటి బోధ. మేము ఏదైతే కన్నులతో చూసామో, ఏవైతే మా చేతులు తడిమాయో ఆ క్రీస్తుని గురించి మేము ప్రకటిస్తున్నాం అన్నారు. ఆ క్రీస్తుని గురించి ఆత్మల రక్షణ కొరకు పాటుపడ్డారు కానీ ఆస్తుల పెంపకం కోసం పాటుపడిన వారు కాదండి. ఇదే అపోస్తుల బోధ అంటే. ఇప్పుడు ప్రభువారు అంటున్నారు, ఇదిగో నీవు నా గొర్రెలను మేపుము అంటే సర్వసత్యములోనికి నువ్వు నడిపించాలి. సంఘాన్ని నడిపించాడా అండి? అవునండి. గతంలో మనం మాట్లాడుకున్నాం. సున్నతిని గూర్చినటువంటి ఒక సంభాషణ జరిగినప్పుడు అంట, సున్నతిని కొంతమంది ఏమో సున్నతి పొందాలంటున్నారు, కొంతమంది ఏమో సున్నతి పొందకపోయినా పర్వాలేదు మీరు బాప్తిసం తీసుకుంటే చాలు అంటున్నారు కొన్ని సంఘాల్లో. అలాంటప్పుడంట దాని గురించి వివాదం కలిగినప్పుడంట ఎవరి దగ్గరకు వచ్చారండి? అందరూ కలిసి అగ్రగరుడైన పేతురు గారి దగ్గరికి యెరూషలేములో కేంద్ర స్థానం చేసుకుని అక్కడ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. గతంలో మనం మాట్లాడుకున్నాం. అంటే
ఒక అసత్యం అనేది వస్తున్నప్పుడు, ఒక తప్పుడు బోధ అనేది వస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే దాన్ని ఖండించాలి. అదే చెప్తున్నారు, నా గొర్రెలను మేపుము. ఎక్కడ మేపాలి? పచ్చిక కలిగిన చోట. ఇప్పుడు మనం విశ్వాసులైనటువంటి మనము ఎవరితో పోల్చాడు అంటే దేవుడు గొర్రెలతో పోల్చాడు. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు ఏమని చెప్తున్నాడంటే పేతురు గారికి అప్పగిస్తూ, నువ్వు సర్వసత్యంలో నా పిల్లల్ని నువ్వు మేపాలి అని చెప్తున్నాడు. పచ్చిక గల చోట్ల అంటే సత్యమైన మాటల చేత నువ్వు నా పిల్లల్ని పోషించాలి. నువ్వు అలా పోషించగలవా అని అడుగుతున్నాడు దేవుడు. అయితే అంటున్నాడు ఆయన, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు ఏది చెప్పినా నేను అది చేస్తాను, నువ్వు ఏది చెప్పినా నేను చేస్తానని మరి అన్నప్పుడు యేసుక్రీస్తు గారు చివరిగా ఒక మాట మాట్లాడుతున్నారు. అది చదువుకుందామండి. ఏమంటున్నారు అంటే, నీవు ఇప్పుడు చేస్తావు సరే, నువ్వు ఎందుకంటే ఇప్పుడు నువ్వు యవనస్తుడు కాబట్టి, యవనస్తులు ఏదైనా చెయ్యాలనుకుంటే చేస్తారండి. ఏది చెయ్యాలన్నా, ఏది సాధించాలన్నా కూడా సాధించగలరండి. అంటే యవ్వనం అనేది ఎంత ప్రయోజనకరమో అంత ప్రమాదకరం కూడా. కనుక యవ్వన కాలంలోనే దేవుడు ఏమంటున్నాడంటే, నా కాడి మోయిట నరునికి మేలు అన్నాడు. ఇప్పుడు నువ్వు యవ్వనస్తుడు కాబట్టి పేతురు, నువ్వు ఏదైనా చేయగలదు. అయితే ఒకానొక కాలం వస్తుంది. ఏ కాలం అది? కింద మాటలు చూడగలిగితే, నీవు యవ్వనుడై ఉన్నప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళి నువ్వు స్వార్థ ప్రకటిస్తావు. కానీ నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నేను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి కింద మాటలు చూడండి. అతడు ఎట్టి మరణము వలన దేవుడి మహిమపరచులో దాన్ని సూచించి చెప్పాను. ఎట్టి మరణము పొందుతాడో పేతురు గారికి తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? యేసుక్రీస్తు వారికి తెలుసు. అందుకనే యేసుక్రీస్తు వారు అన్నారు, ఇప్పుడు యవనస్తుడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించేస్తున్నావు. సత్యం నుండి తప్పుకున్నారంటే వాళ్ళని ఖండించి వాళ్ళకి సత్యాన్ని నేర్పిస్తున్నావు, వాళ్ళని ఒక తాటి మీదకు తీసుకొస్తున్నావు. ఒక కాపరి పచ్చిగల చోట్ల మేపినట్లుగా నువ్వు సత్యంలో నీ పిల్లల్ని స్థాపించాలనుకుంటున్నావు, నడిపిస్తున్నావు, బాగానే ఉంది. కానీ ఒకానొక కాలం వస్తుంది, అదే వృద్ధాప్యం. ఆ వృద్ధాప్యమందు నిన్నే ఒకరు మోయాలి, నీకే ఒకరు దారి చూపాలి. అలాంటప్పుడు నీ పరిస్థితి ఏంటి అంటే, చివరి వరకు నీ విశ్వాసం ఉంటుందా? చివరి వరకు నీ నమ్మకం ఇలాగే ఉంటుందా? చివరి వరకు నా మీద ఉన్న ప్రేమ ఇలాగే ఉంటుందా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే కింద చదువుకున్నా ఏంటంటే, అతడు ఎట్టి మరణము పొందుతాడో అతనికి తెలియదు, కానీ యేసుక్రీస్తు వారికి తెలుసు అంట. అందుకుని అంటే ఎన్నో శ్రమలు ఉంటాయండి. ఈ సువార్త పనిలో వెళ్తున్నప్పుడు ఎన్నో శ్రమలు ఉంటాయి నిజంగా. అలాంటి శ్రమల్లో ఎంతో హడావుడి చేసుకుంటారండి. ఒకానొక దినమంది ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎంతో హడావుడి చేసుకున్నారు. సుమారు 200 మందికి భోజనం ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ మిగిలిన సంఘాలు ఏం చేశారో తెలుసా? అక్కడికి వెళ్ళి మీ వాస్తవాన్ని తెలుసుకుంటే, నేను కూడా ప్రతిరోజు అలాంటి వాస్తవాలు మీకు వెతికి నేను చెప్పలేను కనుక అసలు మీరు అక్కడికి వెళ్ళడమే వద్దు అన్నారు. ఈ వండినవన్నీ వేస్ట్ అయిపోయినాయండి. ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయండి. ఇలాంటి నష్టాలు ఎన్నో జరుగుతాయి. వాటన్నిటికీ తాళుకోవాలండి. ఒక కాపరి ఎండకే, వానకే, చలికి ఎలా అయితే అతడు అలాగే ఉండిపోయి ఆ వాతావరణంలో తన గొర్రెల కొరకు ఉండి అతడు జీవిస్తాడో, ఒక కాపరి కూడా, సంఘాన్ని నడిపిస్తున్న కాపరి కూడా అలా ఉండాలి. అందుకని యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఒకానొక కాలం, ఆ కాలంలో కూడా నువ్వు ఇలా నన్ను ప్రేమించగలదువా? నన్ను ప్రేమించి నా సువార్తను చెప్పగలదువా? ఒకానొక కాలంలో నువ్వు ఇలాంటి సువార్త ప్రకటించిన దూర ప్రాంతాలు వెళ్ళగలదువా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు ప్రశ్నిస్తున్నాడంటే, చివరి కాలంలో వారి జీవితాలు ఎలాగుంటాయో క్రీస్తుకు తెలుసు. నిజంగా ఒకప్పుడు చేపలు పట్టాడండి పేతురు, కానీ ఏనాడు చేపలు హాని చేసి ఉండవు పేతురుని, అంతే కదండి. చేపలు ఏనాడు హాని చేసి ఉండవు. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే నువ్వు చేపలు పట్టేవాడుగా కాదు, నిన్ను మనుషులు పట్టే జాలరిగా చేస్తాను రా అన్నప్పుడు మనుషులు పట్టే జాలరిగా వచ్చాడు. తర్వాత కాలంలో ఇదిగో యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మనుషులు ఎలాంటి వారంటే క్రూరత్వం కలిగిన వారిని. అందుకనే మంచి చెప్పిన వాళ్ళకి చెడుగానే ఉంటుంది, సత్యం చెప్పిన అసత్యంగానే ఉంటుంది, సత్యానికి చెవినియ్యేవారుగా ఉంటారు వాళ్ళు. కనుక తర్వాత కాలంలో మనుషుల యొక్క క్రూరత్వాన్ని బట్టండి ఈ మంచి మాటలు, ఈ సత్యవాక్యాలు రుచించక వాళ్ళకి ఏం చేశారు అంటే, ఒకనాడు క్రీస్తుని అయితే ఎలా చంపారో పేతురు గారిని కూడా అదే రీతిగా చంపాలని చూశారు. అదే రీతిగా పేతురు గారిని చంపడానికి అన్ని పన్నాగాలు పన్నారు, అన్నీ సిద్ధం చేశారు. అప్పుడు పేతురు గారు ఏమంటున్నారంటే, ఈలోగా ఎంతో సేవ చేశాడండి. అప్పుడు పేతురు గారు ఏమంటున్నారు అంటే, ఇదిగో యేసుక్రీస్తు వారి వలె సిలువ వేయించుకోవడానికి నేను అంత యోగ్యుడనైతే కాదు, కాబట్టి యేసుక్రీస్తు వారిని ఎలా సిలువ వేశారో అలా వేయకండి, నన్ను నిలువుగా సిలువ వేయండి, అంటే తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి నన్ను సిలువ వేయండి.
నన్ను చంపేయకండి, నేను వదిలిపెట్టేస్తానంటే ఆయన బ్రతకనిచ్చును. కానీ ఆయన అలా అంటలేదు. యేసుక్రీస్తు వారిలా సిలువ వేయించుకోవడానికి అంత యోగ్యుడిని కాదు కాబట్టి నన్ను నిలువుగా సిలువ వేయండి అని తన ప్రాణాన్ని అర్పించాడండి. సువార్త పనిలో యేసుక్రీస్తు వారు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇక్కడ మనకు దొరికింది. ఏంటి అంటే, ఇప్పుడు పని చేస్తున్న వృద్ధుడు అయినప్పుడు నిన్నే ఒకడు మోసుకుని వెళ్ళాలి, నీకే ఒకడు దారి చూపించాలి, నీకే ఒకడు తిండి పెట్టాలి. అలాంటి సమయంలో కూడా నీ విశ్వాసం కోల్పోకుండా ఉంటావా, నువ్వు నన్ను ప్రేమిస్తావా అంటే ఇదిగో చివరి వరకు సిలువ మీద సిలువ మరణం పొందే వరకు కూడా ఆ ప్రేమ అలాగే ఉంది, ఆ విశ్వాసం అలాగే ఉందండి. ఇప్పుడు చెప్పండి, పేతురు గారు తొందరపాటు పేతురా, పేతురు గారు దుడుకు పేతురా? ఒక్క మాటలో చెప్పేస్తామండి. పేతురు అనగానే ఆ దుడుకు పేతురండి అంటాం, పేతురు అనగానే ఆ తొందరపాటు పేతురండి అంటాం. ఆ తొందరపాటు వెనకాల వాస్తవం ఉందండి. ఆ తొందరపాటు వలన దేవునికి మహిమ కలిగిందండి. ఆ తొందరపాటు వలన సువార్త ప్రకటింపబడింది. ధోనిలో ఆయన మాట్లాడిన మాటను బట్టి, ఆయన చేసినటువంటి ఆ ప్రయత్నాన్ని బట్టి ఈయన నిజముగా దేవుని కుమారుడని వాళ్ళందరూ స్పష్టంగా నేర్చుకున్నారంట. కనుక ఆలోచించండి, ఆయన దుడుకు పేతురు అయినప్పటికీ కూడా చివరి వరకు కూడా దేవుని కొరకు బ్రతికాడు, తన ప్రాణం పెట్టాడు, క్రీస్తుకు మాదిరిగా కనిపిస్తున్నాడు. ఒకనాడు క్రీస్తు ఎలా అయితే పంపబడిన వాడుగా వచ్చి తన ప్రాణాన్ని పెట్టేశాడు, పేతురు గారు కూడా ఇదిగో చేపలు పట్టే జాలరి ఆ పదవిని వదిలిపెట్టి మనుషులు పట్టే జాలరిగా వచ్చాడు. ఎంతోమందిని మొట్టమొదటి వల వేసినప్పుడే ఆయన 3,000 చేపలను లేకపోతే 3,000 మనుషులను పట్టాడండి. అలా పట్టి ఇదిగో పరలోకపు రాజ్యానికి లేకపోతే సంఘాలోనికి వాళ్ళందరినీ చేర్చాడండి. అలా చేర్చడానికి అతనికే తాళం ఇవ్వబడిందంట. ఈరోజు మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఎలా ఉంది ప్రియమైన దేవుని వారలారా? ఆలోచించండి ఒకసారి. స్థిరముగా ఉన్నాం విశ్వాసంలో? కడవరకు మన రక్షణ కాపాడుకోగలదుమా? కడవరకు మన యొక్క నమ్మకాన్ని మనం పోగొట్టుకోకుండా ఉంచుకోగలదుమా? ఆలోచించండి. ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. బైబిల్ గ్రంథంలో ఏ సందర్భాన్ని చూసినప్పటికీ కూడా చిన్న చూపు చూడకండి, చులకనగా చూడకండి. ఎందుకంటే వారి జీవితాలు మనకు పాఠాలనే నేర్పిస్తున్నాయి. మనకన్నా వాళ్ళు గొప్పవారు. ఆఖరికి అననీయ సప్పేరాలను కూడా మనం చూడగలిగితే మనకన్నా ఒక మెట్టు ముందుగానే ఉన్నారు ఆ మనస్తత్వం విషయంలో. ఆలోచించండి, చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. అయ్యా, పేతురు గారిని గురించి మేము ఆలోచించినప్పుడు తండ్రి ఎన్నో విషయాలు మాకు బోధపడ్డాయి తండ్రి. ఈరోజు మా జీవితాలలో తండ్రి దేవా అయ్యా, నిజముగా మిమ్మల్ని ఒప్పుకునేవారముగాను, నిజముగా విశ్వాసమందు తండ్రి దేవా మేము ప్రయత్నములో ఉండడానికి కృప చూపండి అయ్యా. విశ్వాసులమని చెప్పుకుంటున్నాము కానీ తండ్రి ఏ విషయంలో కూడా మేము ప్రయత్నించలేకపోతున్నాం తండ్రి. మా విశ్వాసం ఎంత ఉందో పరీక్షించుకోలేకపోతున్నాం తండ్రి దేవా. కృప చూపండి, సహాయం అనుగ్రహించండి. మా ప్రయత్నము వల్ల తండ్రి అనేకులకు తండ్రి దేవా మేము తండ్రి బోధ చేయగలదు మేము తండ్రి దేవా. మా సాహసం వల్ల తండ్రి ఒకనాడు పేతురు గారి వల్లే తండ్రి అనేకులకు నమ్మికను కలిగించగలదేమో తండ్రి. కానీ మేము ఏ ప్రయత్నము చేయలేకపోతున్నాం తండ్రి దేవా. ఎక్కడ ఉన్నవారం అక్కడే ఉంటూ ఉన్నామేమో తండ్రి దేవా. ఆయుష్ కాలం తరిగిపోతుంది, దినములు గడిచిపోతున్నాయి తండ్రి. అయ్యా తండ్రి, మాకు ఇచ్చినటువంటి సమయం ఆవిరైపోతుంది తండ్రి. కానీ మీరు మాట్లాడిన మాటలు మాత్రం మాటలుగానే మిగిలిపోతున్నాయి కానీ తండ్రి మా జీవితాలలో బాటలుగా వాటిని మేము చేసుకోలేకపోతున్నాం. కనికరించండి, కృప చూపండి దేవా. ఈరోజు మాట్లాడిన ప్రతి మాటలోనూ మీరు తండ్రి మాకు పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నారు తండ్రి. మేము కూడా అట్టి రీతిగా ప్రయత్నించే వారముగాను, విశ్వాసమును స్థిరులుగాను, కడవరకు మా విశ్వాసాన్ని కాపాడుకొనుటకు, మా రక్షణను మేము కాపాడుకొనుటకు కృప చూపి సహాయం చేయమని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.